ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంటే కొంచెం డీవియేషన్ అవుతున్నామేమో. పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు ఐస్ క్రీమ్ అని ఉంటుంది. విన్నారు కదా ఐస్ క్రీమ్? అవును. మనం హోటల్‌లో కూర్చుంటాం. మెన్యూ తెప్పించుకొని చూస్తారు. "నువ్వేం తింటావు? నువ్వేం తింటావు?" అడుగుతారు. ఒక బాబు ఒకటి చెప్తాడు. పాప ఒకటి అన్నీ చెప్పి ఇవి తీసుకురా, ఇవి తీసుకురా పైన ఐస్ క్రీమ్ అని రాసి ఉంది అవును. క్లియర్‌గా. తీసుకుంటారు. వాడు వచ్చి 2 స్కూప్స్ తీసుకొచ్చి పెడతాడు. ఓకే. మీరు తిన్నదేంటి? ఐస్ క్రీమ్. కాదు. మనం కట్టేదేంటి? ఐస్ క్రీమ్. కానీ ఐస్ క్రీమ్ కాదు. ఇన్‌ఫాక్ట్ ఆ క్వెషన్ రాసుకోమన్నాను నేను. ఐస్ క్రీము, ఫ్రోజన్ డెజర్ట్ అని చెప్పి. రాసారా? అవును. యాక్చువల్ ఏందంటే ఈ మధ్య కాలంలో జరిగేదేంటంటే, ఈ విషయము హోటల్ ఓనర్స్ కూడా పసిగట్టలేదు. తెలీదు పాపం. హోటల్‌లో పనిచేసే వాళ్ళు కూడా పసిగట్టలేదు. తెలియట్లా. కానీ మ్యానుఫ్యాక్చరర్ క్లియర్‌గా వాడు రాస్తున్నాడు. వాడిదెక్కడ తప్పులేదు. ఇట్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్ మేడ్ విత్ వెజిటబుల్ పామ్ ఫ్యాట్, ఆయిల్, పామ్ ఆయిల్ వెజిటబుల్. ఇంగ్రీడియెంట్స్ రాస్తున్నాడు. వీళ్ళు తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఐస్ క్రీమ్ అని వీళ్ళకి అమ్ముతున్నారు. తెలీదు అది మెన్యూ ఫ్రోజన్ డెజర్ట్ అని. మెన్యూలో కూడా సేమ్ ఉంటది. కానీ మీకు ఫ్రోజన్ డెజర్ట్ లీటరు రూ. 50 పడతది. హ్మ్. 4 లీటర్లు 250 మాక్సిమం రేటు. ఎంత గొప్ప పెద్ద కంపెనీ 250. అది ఐస్ క్రీమ్‌కొచ్చేటప్పటికి 600 ఇస్తామన్నట్టు. హ్మ్. ఇప్పుడు మనమా నష్టపోయేది వాడా? మోసపోయింది మనమా వాడా? అంతేగా. అర్థమైంది కదా! కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికెళ్ళి అడిగామనుకో ఐ యామ్ క్లియర్‌లీ స్టేటెడ్ 250 ఇది ఐస్ క్రీమ్ కాదని చెప్పాను నేను ముందే. క్లియర్‌గా. నేను చెప్పడం కాదు. దాని మీద రాసుంది కదా! రాసుంది. అది. సార్ అంటే మొన్న క్వాలిటీ వాల్స్ సీఈఓనే ఎవరో ఒకాయన పెద్దాయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఒక ఇయర్‌లోనో, 2 సంవత్సరాలు గుర్తులేదు నాకు సరిగ్గా. మేము మొత్తం ఇండియాలో మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్స్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఫ్రోజన్ డెజర్ట్స్‌కి అని అన్నారు. మిగతా నేను జస్ట్ ఏఐలో చెక్ చేస్తే మిగతా ఈ బ్రాండ్ ఎక్కడైతే ప్రెజెన్స్ ఉందో ఏ కంట్రీలో అన్ని చోట్ల వీళ్ళకి ఉండేది ఐస్ క్రీమే మిల్క్‌తోనే చేస్తారు. ఒక్క ఇండియాలోని అండ్ కొన్ని చిన్న చిన్న కంట్రీస్‌లోనే వీళ్ళకి పామ్ ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్ బేస్డ్ ఫ్రోజన్ డెజర్ట్స్ ఉన్నాయి. ఎందుకు మన కంట్రీలో ఈ వ్యాపారం చేయగలుగుతున్నారు? ఒక్క ఇండియా గురించే అంత పెద్ద కంపెనీ ఫ్రోజన్ డెజర్ట్ తయారు చేస్తుంది మార్కెట్‌కి. హ్మ్. వేరే కంట్రీలో ఎక్కడ ఫ్రోజన్ డెజర్ట్ అనే పదం లేదు. ఆ కంపెనీ ఎక్కడ ఎవరికీ తయారు చేయలేదు. అంతా ఐస్ క్రీమే తయారు చేసింది. మన ఒక్కళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు కూడా మీరు చూస్తే మార్కెట్‌కెళ్తే, మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఏ ఐస్ క్రీమ్ కంపెనీ చూసినా ఫ్రోజన్ డెజర్ట్ ఐస్ క్రీమ్ ఒకాయన నాకు ఫోన్ చేసి, "ఐస్ క్రీమ్ కంపెనీలో పామాయిల్ ఎందుకు వాడుతున్నారు బ్రదర్" అన్నాడు. ఇట్లనే ఓపెన్‌గా. అంటే వాళ్ళు చేసేది డెజర్ట్ కదా అన్న. హ్మ్. అంటే మనం డెజర్ట్ అంటే మనం ఏమనుకుంటాం అంటే స్వీట్స్ వాటినే డెజర్ట్స్ అంటుకుంటాం. డెజర్ట్స్. భోజనం తర్వాత డెజర్టా? ఐస్ క్రీమా? అని అడుగుతారు మనం. హ్మ్. అంటే మనం లేదు ఐస్ క్రీమ్ తిందాం. అది డెజర్ట్ అని వీడికి తెలీదు. తెలీదు. అన్ ఇప్పుడు 60% ఆఫ్ ద క్యాటరింగ్‌లో మన ఇళ్లల్లోకొచ్చేది ఫ్రోజన్ డెజర్ట్స్. అది ప్యూర్ పామ్ ఆయిల్. మంచి డెజర్ట్ అయితే మంచి ఆయిల్ అయితే పర్లా. హ్మ్. ఇంకా కొంచెం చీప్ క్వాలిటీ ఏసి చేస్తారు ఆయిల్స్‌లో. ఆయిల్స్‌లో తక్కువ. ఇంకా పామ్ ఆయిల్ కంటే తక్కువే ఉంటది. అంటే పామ్ ఆయిల్‌లో యాసిడ్ వాల్యూ 6 వరకు ఉండొచ్చు. కొంచెం ఓల్డ్ స్టాక్ ఉందనుకోండి యాసిడ్ వాల్యూ పెరిగిపోతది. when యాసిడ్ వాల్యూ పెరిగినా గాని వాళ్ళకి సంబంధం లేదు. అంతేగా. దానివల్ల మనకి అరే! ఐస్ క్రీమ్ తిన్న కడుపులో ఎలాగ ఉందంటాడు. మామూలు కొంతమంది పామ్ ఆయిల్‌తో చేసిన డెజర్ట్ పడతది. కొంతమందికి పడదు. ఎందుకంటే దాని యాసిడ్ వాల్యూ పామ్ ఆయిల్‌కి ఉండాల్సిన లక్షణాల్లో ఇంకా ఎక్కువ. ఎసిడిటీ పెరిగిద్ది కాబట్టి దానివల్ల ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అమ్మేవాడు తప్పులేదు. హోటల్‌లో మెన్యూలో ఉండేది మాత్రం ఖచ్చితంగా అది డెజర్టా, ఐస్ క్రీమా అనేది వాళ్ళు కూడా ప్రింట్ చేసుకోవాలి. ఎందుకంటే రూ. 200 4 కిలోలు 4 లీటర్లు కొని నువ్వు 2 స్కూప్స్ నువ్వు రూ. 200కి ఇస్తున్నావంటే రెస్టారెంట్‌లో మనం ఎక్కడ పోతున్నాం? అట్లా.